ఈ రోజు మా ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. హాలిడేస్ లో అందరూ పక్షుల్లో మైగ్రేట్ అయిపోయి హాలిడేస్ అయిపోగానే మళ్ళీ అదే పక్షుల్లో కాలేజ్ దగ్గర అయితే వాళ్ళం. మా సిఆర్ గాడు అయితే కాలేజ్ కి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ పీరియడ్ లోనే దొబ్బి తింటున్నాడు. తిన్న వెంటనే ఆకారం ఆగుద్దా చెప్పండి. మళ్ళీ సెకండ్ పీరియడ్ లోనే క్లాస్ లో పడుకొని నిద్రపోతున్నాడు. అదేంటో కానీ ఇంట్లో ఎంతసేపు పడుకున్నా నిద్ర రాదు. అదే క్లాస్ లో 2 నిమిషాలు క్లాస్ వింటే చాలు ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. సిఆర్ గాని నిద్ర లేపడానికి మిల్క్ బాయ్ మళ్ళీ పేపర్స్ చుట్టి చెవిలో పెడుతున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలా క్లాస్ టైమ్ లో దొబ్బి తిని పడుకునే ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. ఇంకా బ్రేక్ టైమ్ లో బాయ్స్ అంతా కలిసి క్యాంటీన్ లో కొన్ని తినుబండారాలు కొనుక్కొని దొబ్బి తినేసాం. బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేసి కోటి గాడికి ఏమో ఎంటీ ప్యాకెట్ ఇచ్చాను. పాపం బిస్కెట్స్ ఉన్నాయేమో అనుకుని తీసుకున్నాడు. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. వీడైతే మాత్రం నాతో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక ఎప్పట్లో మా స్పాట్ లో అందరం కలిసి కూర్చొని హాలిడేస్ లో ఎవరెవరు ఏం తోలుకొని చేశారని చెప్పని అందరం డిస్కస్ చేసుకున్నాం. అసలు అప్పుడే ఫైనల్ ఇయర్ కి వచ్చేసామంటే డేస్ అన్ని ఇంత త్వరగా అయిపోయాయని మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మా కాలేజ్ లో బీటెక్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఎవరైనా మా కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే కాలేజ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు. మళ్ళీ కాలేజ్ అయిపోగానే సిఆర్ గారు షాపింగ్ చేద్దాం పదా అని చెప్పని పట్టుకొచ్చాడు. షాప్ మొత్తం తిరిగి ఏమీ కొనకుండా బయటకు వచ్చేసాం. వెళ్తూ పానీపూరి తినేసి వెళ్ళిపోయాం. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే వెళ్ళొస్తా.